మన ఇండియా అనేది వరల్డ్లోనే రిచెస్ట్ కంట్రీ. ఏంటి అవాక్కయ్యారా? కాదు, ఇది నిజం. అమెరికా, చైనా, యూరప్ ఈ అన్ని కంట్రీస్ కన్నా మన ఇండియా అనేది చాలా రిచెస్ట్ కంట్రీ. క్రీస్తు శకం 1400 సంవత్సరం వరకు ఇండియా అనేది రిచెస్ట్ కంట్రీ ఆఫ్ వరల్డ్. సో ఇండియాలో ఏం చేసేవారంటే స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, అలానే కాటన్ క్లాత్స్, నూలు వస్త్రాలు. సో ఇవి చాలా పాపులర్ మన ఇండియాలో. సో వీటిని యూరోప్లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ ఏం చేస్తారు అంటే సిల్క్ రూట్, అంటే యూరోప్ నుంచి టర్కీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిమాలయాస్ నుంచి చైనాకి వెళ్ళి చాలా సిల్క్ని తీసుకొచ్చారు. ఈ మిడిల్లోని హిమాలయాల నుంచి స్మాల్ వేస్ ఉండేవి, ఆ వేస్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యి స్పైసెస్, కాటన్ క్లాత్స్ని తీసుకెళ్ళారు. సో ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం ఉండేది కదా బేసికల్గా. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమైందంటే ఈ సిల్క్ రూట్ ఉంది కదా, ఈ సిల్క్ రూట్ అనేది క్లోజింగ్ అయిపోయింది. సో ఈ క్లోజింగ్ అయిపోవడం వల్ల ఏంటంటే యూరోపియన్స్కి చాలా ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు ఏషియాతో కనెక్టివిటీ పోయింది. సో అలా మళ్ళీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ ఇండియాలో ఎలాగో ఒకలాగా ఎంట్రీ అవ్వాలనే ఉద్దేశంతో ఏం చేశారు, పోర్చుగీస్ వాళ్ళు ఏంటంటే సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. సో ఈ సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరు, వాస్కో డి గామా. సో ఇతను ఫస్ట్ కేరళకు వచ్చి తర్వాత ఇండియాలో బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1498లో స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మన పతనం. అంటే దీనికి ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వచ్చారు, డచ్ వచ్చారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అల్టిమేట్గా ఇక్కడ బ్రిటిషర్స్ మన దగ్గర ఉన్న ఆస్తులన్నీ తీసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో 200 years మనకి పరిపాలన చేసి తర్వాత మనల్ని మొత్తం నిలువెత్తనం ఉంచారు. లేకపోతేనా మనం ఈ పాటికి ఒక రేంజ్లో ఉండేవాళ్ళం. మన కంట్రీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ పీపుల్ అనేవాళ్ళు వచ్చేవారు. మనకి అదృష్టం తక్కువనే చేశారు మన వాళ్ళు. మరి ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. ఈ విషయాన్ని మా నాన్నగారు నాకు చెప్పారు, అలానే మా నాన్నగారికి మా తాతగారు చెప్పారు. సో ఇండియా అనేది ప్రస్తుతానికి ఇంకా డెవలపింగ్ కంట్రీ అనడానికి ఒక రీజన్ ఏంటంటే పాపులేషన్. సో ఈ పాపులేషన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసు. ఇండియా అనేది స్టిల్ డెవలపింగ్ కంట్రీ. ఈ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అవ్వడానికి 2 reasons ఏంటంటే, ఒకటి పాపులేషన్, ఇంకొకటి లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది కామన్గా మన ఇండియాలో లేదు. సో హిందీ అనేది నేషనలైజ్డ్ లాంగ్వేజ్ అని అంటారు, కానీ ఇప్పుడు నార్త్ నుంచి హిందీ మాట్లాడతారు, సౌత్ నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే పర్సన్ చాలా ఇబ్బంది పడతారు, అలానే సౌత్ నుంచి నార్త్ వెళ్ళే పర్సన్ కూడా ఇబ్బంది పడతారు. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే అంటే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అనేది క్లారిటీగా ఉండాలంటే ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో దీనివల్ల మన డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సో లాంగ్వేజ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అలానే రిజర్వేషన్స్, కరప్షన్ ఇలాగ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మన ఇండియా డెవలపింగ్ అవ్వకుండా ఉండడానికి. సో అవి కాకుండా ఇంకేవైనా ఫ్యాక్టర్స్ అనేవి మీకు డెవలప్మెంట్ ఆగిపోవడానికి రీజన్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, గాయ్స్ అండ్ వ్యూవర్స్, సో కంపల్సరీగా ఈ వీడియో వాచ్ చేయండి. మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనేది ఉంటుంది. ఫ్యాక్ట్స్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్ us enter into the topic. (2011) జనాభా లెక్కలు జరిగాయి. నెక్స్ట్ 2021లో జనాభా లెక్కలు జరుగుతాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే 1881 నుంచి ప్రతి 10 yearsకి ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే 16th టైమ్ జనాభా లెక్కలు జరుగుతాయి అన్నట్టు. 2001 నుంచి 2011 మధ్యన మన ఇండియాలో పెరిగిన పాపులేషన్ ఎంత తెలుసా? 18.14 crores. అంటే ప్రపంచంలోని 5వ పెద్ద దేశమైన బ్రెజిల్ కంట్రీ యొక్క పాపులేషన్కి ఈక్వల్ అన్నట్టు. వరల్డ్లోని హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ చైనా అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ లెస్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏంటంటే వాటికన్ సిటీ. 2011 లెక్కల ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఏంటంటే మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్లోని అప్రాక్సిమేట్లీ 20 crores ఉన్నారు, అలానే మహారాష్ట్రలోని 11.5 crores ఉన్నారు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది 31.5 crores. సో ఈ వాల్యూ ఏంటంటే యుఎస్ పాపులేషన్ కన్నా ఎక్కువ.
చూసుకోండి ఎలా ఉందో. అలానే లో పాపులేషన్ స్టేట్ ఏంటో మీకు తెలుసా? సిక్కిం. సో సిక్కింలోని 6.11 lakhs పీపుల్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మిజోరం. సో మిజోరంలో కూడా 10.97 lakhs పీపుల్ ఉన్నారు. సో హైయెస్ట్ ఏంటి? ఉత్తరప్రదేశ్. అండ్ సెకండ్ ప్లేస్ ఏంటంటే మహారాష్ట్ర. హైయెస్ట్ పాపులేషన్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటి అంటే ఢిల్లీ, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ. సో దీంట్లో 1.6 crores అండ్ అప్రాక్సిమేట్లీ 2 crores ఉన్నారు. అండ్ లోయెస్ట్ పాపులేషన్ ఉన్న టెరిటరీ, యూనియన్ టెరిటరీ ఏంటంటే లక్షద్వీప్. సో దీంట్లో అప్రాక్సిమేట్లీ 65,000 పీపుల్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటో మీకు తెలుసా? ఆ డిస్ట్రిక్ట్ పేరు ఏంటంటే థానే డిస్ట్రిక్ట్. సో ఫస్ట్ ట్రైన్ కూడా ఇక్కడే నడిచింది. సో 1.10 crores. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో. ఇండియా బార్డర్స్ మీకు తెలుసా? ఒక్కసారి తెలుసుకోండి, పర్లేదు. ఇండియాకి నార్త్ సైడ్ ఏముంది? జమ్మూ కాశ్మీర్ ఉంది. సో ఈ జమ్మూ కాశ్మీర్లో లాస్ట్ ఎండ్ పాయింట్ ఏంటి అంటే నార్త్కి టాప్ పాయింట్ ఏంటి? ఇందిరా కాల్. సో ఇందిరా కాల్ అంటే ఏంటి? ఇక్కడ కిలిక్ దావన్ పాస్. సో ఇదేంటంటే మంచుతో కప్పబడి ఉన్నటువంటి హిమాలయ పర్వతం. అదే సౌత్న మీరు తీసుకుంటే తమిళనాడు స్టేట్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా సౌత్ ఎండింగ్ ఏంటంటే సముద్రంలో ఉండేటువంటి ఇందిరా పాయింట్. సో ఎక్కడ ఉందంటే ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. దీన్ని మనం ఏమంటాం అంటే పిగ్మాలియన్ పాయింట్ అని కూడా అంటారు. తర్వాత వెస్ట్ సైడ్ తీసుకుంటే వెస్ట్ సైడ్ ఏంటంటే సాల్ట్ వాటర్తో కూడినటువంటి వెట్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే రానా ఆఫ్ కచ్. ఇది గుజరాత్ దగ్గర ఉంది. అలానే ఈస్ట్ సైడ్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పూర్వాంచల్ మౌంటైన్స్. సో ఇక్కడ ఏంటంటే డీపు పాస్ అండ్ థాలు పాస్ రెండు బోర్డర్గా ఉన్నాయి. ఓకే, సో దీనికి దగ్గరగా ఉన్నది ఏంటంటే డాంగ్, అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అనే ఏరియా. సో ఈ డాంగ్ అనే ఏరియాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి తెలుసా? భారతదేశంలోనే ఫస్ట్ టైం సన్ రైజ్ అయ్యే ఏరియా ఏంటంటే డాంగ్. మన ఈస్ట్ సైడ్కి వెస్ట్ సైడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 2 hours. అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని 6 అయింది అనుకోండి, ఇక్కడ గుజరాత్లోని 4 o'clock అవుద్ది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. కానీ యూనిక్గా ఒకే టైం మనం యూజ్ చేసుకుంటాం అనుకోండి. సో అర్థమైందా? సో ఇది పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం మన ఇండియా. మన దేశంలో అప్రాక్సిమేట్గా 1,55,000 పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఏంటంటే 8,000 మెంబర్స్కి ఒక పోస్ట్ ఆఫీస్ అనేది ఉన్నది ఇండియాలో. ఇండియాలోని ఎక్కువ మంది వెజిటేరియనే తింటారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది వెజిటేరియన్ ఉన్న కంట్రీ ఏంటంటే ఇండియా. మన ఇండియాలోని అప్రాక్సిమేట్లీ 35% to 45% పీపుల్ అనేవాళ్ళు వెజిటేరియనే తీసుకుంటారు. సో అందుకే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, తర్వాత సబ్వే, ఇలా ప్రతి దాంట్లో కూడాను వెజిటేరియన్ ఫుడ్ అనేది కంపల్సరీగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఫస్ట్ యూఎస్లో ఉన్నారు, దాని తర్వాత ఇండియాలో ఉన్నారు. ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో ఉంది ఇంగ్లీష్లో మాట్లాడిన దాంట్లో. వరల్డ్ వైడ్గా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటంటే ఇండోనేషియా. బట్ ఎక్కువ మసీదులు ఉన్న దేశం ఏంటంటే ఇండియా. ఇండియాలోని 3 లక్షలకు పైగా మసీదులు అనేవి ఉన్నాయి. షుగర్ అనేది మన ఇండియాలోనే ఫస్ట్ టైం అనేది కనిపెట్టారు. అంటే బీసీ 1st centuryలోనే షుగర్ అనేది మన వాళ్ళు ఎలా తయారు చేయాలి చెరుకు నుంచి అనేది తెలుసుకున్నారు. చూడండి మన వాళ్ళ పవర్. అమెరికా నుంచి కానీ లేకపోతే బ్రిటన్ నుంచి కానీ వచ్చినప్పుడు డాలర్స్ తీసుకొస్తారు. సో ఇలా డాలర్స్ తీసుకొచ్చి మనం దర్జాగా మన ఇంట్లో దాచుకుంటూ ఉంటాం. కానీ మన కంట్రీకి మీ ఫ్రెండ్ ఫారినర్ అనుకోండి, ఆ ఫ్రెండ్ మన కరెన్సీని తీసుకెళ్ళాడు అనుకోండి, అది పెద్ద క్రైమ్ మన ఇండియాలో. తెలుసా విషయం మీకు? సో అవుటర్ కంట్రీ వాళ్ళు ఇండియన్ కరెన్సీని మన ఇండియా నుంచి బయటికి తీసుకెళ్ళడం అనేది మన లాకి ఎగనెస్ట్. వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఉమెన్స్ కాలేజ్ మన ఇండియాలోనే ఉంది. లక్నోలోని సిటీ మాంటో స్కూల్ అది. సో దీంట్లో 45,000 గర్ల్స్ అనేవాళ్ళు చదువుతూ ఉన్నారు. విశ్వనాథ్ ఆనంద్, హీ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ చెస్. మనందరికీ తెలిసే విషయం. సో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? సో చెస్ అనేది ఎవరు కనిపెట్టారు? మన ఇండియన్సే. అలానే జీరోని కూడా మన ఇండియన్సే కనిపెట్టారు. పైని మన ఇండియన్సే కనిపెట్టారు. ఆల్జీబ్రాని మన ఇండియన్సే కనిపెట్టారు. సో మన ఇండియన్స్కి చాలా పాపులారిటీ అనేది ఉంది. సో ఇండియాలో మొత్తానికి చాలా గ్రేట్ అన్నట్టు. మనం సినిమా హాల్కి వెళ్తాం కదా, సో వరల్డ్ వైడ్గా ఎక్కువ సినిమాలు చూసే వాళ్ళు ఎవరు తెలుసా? మన ఇండియన్సే.
అందుకే ఇండియాలోని ఫిలిమ్స్ అంటే మస్తు క్రేజ్. మన ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ 1.3 మిలియన్, అంటే 1,30,00,000. కొన్ని కంట్రీస్ యొక్క జనాభా కన్నా ఇది చాలా ఎక్కువ. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసావా, లేకపోతే జేఎన్టీయూలో బీటెక్ కంప్లీట్ చేసావా, లేకపోతే కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ కంప్లీట్ చేసావా, ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసావా? సో నీకంటూ ఒక యూనివర్సిటీ అనేది ఉన్నది ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేయడానికి. అలానే ఇండియాలోనే ఒక ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఉంది. ఆ ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఏంటంటే నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ ఇది బీహార్లో ఉంది. ఇది చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీ. సో ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ ఏంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ అన్నట్టు. మన కంట్రీ ఏంటి, మన దేశం పేరేంటి? ఇండియా, లేకపోతే భారతదేశం, లేకపోతే హిందుస్థాన్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్తో మనం పిలుచుకుంటాం. కానీ దీనికి నేమ్ ఎలా వచ్చింది? మనకి సింధు నది ఉండేది. ఈ సింధు నదిలోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో గ్రీక్స్ ఈ సింధు లోయ ప్రజల్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఇండోయులు అని పిలిచేవారు. సో దాని పేరు మీదుగా భారత్కి ఇండియా అని పేరు వచ్చింది. అండ్ భారత్కి పర్షియన్స్, ఫ్రెంచ్ వారు ఏంటంటే సింధు నదిని, హిందూ నదిని, దాని తూర్పుగా ఉన్న ప్రజల్ని హిందుస్థానీలని పిలిచేవారు. సో అందుకు కూడా హిందూ దేశం అని వచ్చింది. బట్ మన కంట్రీకి వచ్చిన ఇంగ్లాండ్ పీపుల్ అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఇండియా అని పిలవడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఇండియా అనేది చాలా పాపులర్ అయింది. సో ఇది ఇండియా అనే నేమ్ని పిలవడం. అలానే మన పురాణాల్లో అంటే పూర్వకాలంలో భారతదేశాన్ని పరిపాలించిన దుష్యంతుడు కుమారుడైన భరతుడు పేరు మీదుగా దీనికి భారతదేశం వచ్చిందని, లేకపోతే జంబూ ద్వీపం అని. ఇండియా గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులైనా సరిపో. సో మీకు ఏ ఫ్యాక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు కొత్తగా ఏ ఫ్యాక్ట్ తెలుసుకున్నారు అన్న విషయాన్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక లైక్ వేసుకోండి బాస్, కొంచెం మోటివేషన్ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ గాయ్స్.